కాకినాడ జిల్లాలోని మెడికల్ షాపుల్లో వయాగ్రా టాబ్లెట్లు విచ్చలవిడిగా సేల్ చేస్తున్నారు. ఎవరు వచ్చి అడిగినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు కొన్ని షాపుల్లోని సిబ్బంది. 2 టాబ్లెట్లు అడిగితే ఏకంగా 4 టాబ్లెట్లు పట్టుకెళ్లమంటున్నారు. 200 రూపాయల నోటు లేదా 500 రూపాయల నోటు ఇస్తే చాలు, చిల్లర లేదని ఎక్కువ టాబ్లెట్లు పట్టుకెళ్లాలంటూ విపరీతంగా సేల్ చేస్తున్నారు. కాకినాడలో వయాగ్రా టాబ్లెట్ల విక్రయం ఎంతలా ఉన్నాయో ఎన్టీవీ ప్రతినిధి చేసిన స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైంది. లేదండి, మామూలుగా ఇచ్చండి, పర్లేదు. నెంబర్ ఇచ్చండి. ఎంత స్టిప్ 4 ఉంటాయి. సరే, క్యాష్ వయాగ్రా టాబ్లెట్లు 2 ఉన్నాయి. లేదండి, మామూలుగా ఇచ్చండి, పర్లేదు. నెంబర్ ఇచ్చండి. ఎంత స్టిప్ 4 ఉంటాయి. సరే, క్యాష్ వయాగ్రా టాబ్లెట్లు 2 ఉన్నాయి. లేదండి, మామూలుగా ఇచ్చండి, పర్లేదు. నెంబర్ ఇచ్చండి. ఎంత స్టిప్ 4 ఉంటాయి. కాకినాడ జిల్లాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో వయాగ్రా టాబ్లెట్లు అమ్ముతున్నారు. జలుబు, జ్వరం తగ్గడానికి టాబ్లెట్లు ఇచ్చినంత ఈజీగా వయాగ్రా ఇచ్చేస్తున్నారు. అబార్షన్ కిట్లు కూడా అంతే, ఏమాత్రం భయం లేకుండా అమ్మేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వాటిని తెప్పించి అధిక ధరలకు అమ్ముతున్నారు. పట్టించుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు కనీసం మెడికల్ షాపుల వైపు చూడటం లేదు. లేదండి, మామూలుగా ఇచ్చండి, పర్లేదు. నెంబర్ ఇచ్చండి. ఎంత స్టిప్ 4 ఉంటాయి. సరే, కాకినాడ జిల్లాలో వయాగ్రా, అబార్షన్ కిట్ల విక్రయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మామూలుగా ఫీవర్ కానీ అదేవిధంగా జలుబు వస్తే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇమ్మంటాం, వాళ్ళు కూడా అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఎక్కడ చూసినా, ఏ మెడికల్ షాప్లో చూసినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వయాగ్రా ట్యాబ్లెట్లు చాలా న్యాచురల్గా దొరికేస్తున్న పరిస్థితి. ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు వాడాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీరాల్సిందే, దానికి సంబంధించి డాక్టర్ ప్రికాషన్స్ ఉండాలి. కానీ ఎవరు వెళ్ళినా కానీ మెడికల్ షాప్లో, ప్రతి మెడికల్ షాప్లో కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు అనేది కనబడుతున్నాయి. ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ ఎవరు పడితే వాళ్ళు వాడడం వల్ల కూడా చాలా తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ సూచనలు కావచ్చు, అదేవిధంగా డాక్టర్స్ ప్రికాషన్స్ లేకుండా, అదేవిధంగా వైద్యులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వయాగ్రా ట్యాబ్లెట్స్ వాడాలి. కానీ ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ అనేది ఎటువంటి మెడికల్ షాప్స్లో కూడా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. డైరెక్ట్గా మనం జ్వరం, అదేవిధంగా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, అదేవిధంగా జలుబు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక ట్యాబ్లెట్ ఇమ్మని అడిగితే ట్యాబ్లెట్స్ ఇస్తారో, అదేవిధంగా ప్రతి మెడికల్ షాప్స్లోనూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట చిన్న చితక అనే మెడికల్ షాప్ తేడా లేకుండా ప్రతి చోట కూడా వయాగ్రా ట్యాబ్లెట్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఈ డ్రగ్స్కి సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి తీరాలి, అదేవిధంగా దానికి సంబంధించి గైడెన్స్ ఉండాలి. కానీ కాకినాడ జిల్లాలో ప్రతి షాప్లో కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. దానికి సంబంధించి ఒకవేళ డాక్టర్కి సంబంధించిన ప్రికాషన్స్ లేనట్లయితే ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటున్నారు. ప్రతి ట్యాబ్లెట్ మీద 50 నుంచి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఒక 4 ట్యాబ్లెట్స్ ఉన్న షీట్స్ ఎన్టీవీ బృందం ఈ మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు కూడా చాలా డాక్టర్ చీటీ లేదు, అదేవిధంగా డాక్టర్కి సంబంధించి వాళ్ళ మెడిసిన్ బిల్ ఏం లేకుండానే పూర్తిగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మందు రేట్లు కూడా ఈ లోకల్గా కంటే కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా వీళ్ళు వస్తున్నారు. ప్రైవేట్ ఏదైతే మెడికల్ సంబంధించిన మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్ ద్వారా వయాగ్రా ట్యాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు. ఏ వయసుకు సంబంధించి కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ అనేవి ఇతర హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి షుగర్, బీపీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇతర హార్ట్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్స్ చేసిన తర్వాత మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ
ఈ వయాగ్రా ట్యాబ్లెట్ సంబంధించి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ నుంచి మామూలుగా మార్కెట్లో ఉన్న ఎంఆర్పి రేట్ కంటే డబల్ రేట్స్తో కూడా ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ కొంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మరొక వైపు చాలా చోట్ల కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇటు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే అబార్షన్ కిట్లు కూడా ఎక్కువగానే సేల్స్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వయాగ్రా వాడడానికి సంబంధించి అదేవిధంగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్ తీసుకుంటే కనుక ఎటువంటి హార్ట్ కండిషన్స్ వచ్చే ప్రమాదం ఉంది, అదేవిధంగా హార్ట్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ చాలా న్యాచురల్గా ఒక దగ్గు జలుబు ఏ విధంగా వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా మనం వయాగ్రా ట్యాబ్లెట్లు అడిగితే జిల్లాలో ప్రతి మెడికల్ షాప్లోనే ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించి బిల్లులు ఉండడం లేదు, అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అసలు అడగడం లేదు. డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పర్యవేక్షణ ఎక్కడా కనిపించిన పరిస్థితి కనిపించింది. పరిస్థితి ఇలాగే ఉంటే హెల్త్ కండిషన్స్ అనేది ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వయాగ్రా ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రికాషన్స్ లేకుండా వాడితే కనుక ఖచ్చితంగా మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం ప్రకాష్తో సాయిసుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.